Hi, welcome back to our YouTube channel. This is Balakrishna. In this video, we discuss about class 10, chapter 4, quadratic equations. Okay, AP new textbook syllabus 2024-25. It is a CBSE syllabus. Okay, example 1. Represent the following situations mathematically. So, ఈరోజు మనం చెప్పే టాపిక్ వచ్చేసి 10th క్లాస్ సిలబస్ మా ఓకే ఏపీకి కొత్త సిలబస్ అది 2024-25 చాప్టర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్ 1. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మా జాను అండ్ జివంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. వాళ్ళిద్దరి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉంటాయి? 45 మార్బుల్స్ ఉంటాయి. అయితే బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరు లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఇద్దరికి ఎన్ని లాస్ అయినాయి? 5 మార్బుల్స్ అయినాయి. 5 మార్బుల్స్ లాస్ అయినాయి. అయితే అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈజ్ దే నౌ హ్యావ్ ఈజ్ 124. వాళ్ళిద్దరి దగ్గర ఉన్న మార్బుల్స్ ప్రోడక్ట్ మొత్తం ఎంత అంటే ప్రోడక్ట్ చేస్తే ఎంత అంటే 124. సో వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ మార్బుల్స్ దే హ్యాడ్ టు స్టార్ట్ విత్. అయితే మనం ఏం కనుక్కోవాలంటే వాళ్ళిద్దరి దగ్గర స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయి అని కనుక్కోవాలి. సో దీన్ని ఎలా చేస్తామంటే వాళ్ళకి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాం, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ మ్యాథమెటికల్. ఇచ్చిన సిచ్యువేషన్ని దాన్ని మ్యాథమెటికల్ ఫామ్లో చేయబెట్టండి. సో ఇక్కడ ముందు ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ జాను అండ్ జివంత్ ఇద్దరు ఉన్నారు. సో లెట్ us take జాను having marbles is x. జాను దగ్గర ఎన్ని ఉండే తెలుగు దానిలో x. అయితే ఇద్దరి దగ్గర ఎన్ని ఉన్నాయి? 45. సో జాను అండ్ జివంతి having marbles is ఎంత? 45. ఇద్దరి దగ్గర కలిపితే ఎన్ని ఉంటాయి? 45. అయితే జివంతి దగ్గర ఎన్ని ఉంటాయి? జివంతి హ్యావింగ్ మార్బుల్స్ ఈజ్ ఎన్ని ఉంటాయమ్మా? 45 మైనస్ ఎక్స్. సో టోటల్ మైనస్ జాన్ మార్బుల్స్. సో జివంతి దగ్గర ఎన్ని ఉన్నాయి మార్బుల్స్? 45 మైనస్ ఎక్స్. అయితే బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్. ఇద్దరు ఎన్ని మార్బుల్స్ లాస్ అయ్యారు? 5 మార్బుల్స్. సో given both of them losing marbles is how much ma? 5. So then Janu marbles is and the morgan x. So 5 loss and వస్తుంది x minus 5. Next Jivanti marbles is జివంతి దగ్గర ఉండే 45 మైనస్ ఎక్స్. అందులో ఎన్ని పోవాలి? 5. 45 మైనస్ 5 ఎంత? 40 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఇద్దరి దగ్గర 5 మార్బుల్స్ లాస్ అయినప్పుడు జాను మార్బుల్స్ ఎన్ని? ఎక్స్ మైనస్ 5. అలానే జివంతి మార్బుల్స్ ఎన్ని? 40 మైనస్ ఎక్స్. సో నెక్స్ట్ ఏమన్నా ద ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే హ్యావ్. సో ప్రోడక్ట్ ఇద్దరి దగ్గర ఉన్న మార్బుల్స్ ప్రోడక్ట్ ఈజ్ ఎంత? అది 124. సో జాను దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎక్స్ మైనస్ 5. నెక్స్ట్ జివంతి దగ్గర మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 40 మైనస్ ఎక్స్. ఈ రెండింటి ప్రోడక్ట్ దేనికి కొన్న? 124. సో ఇప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ ఎలా చేస్తాం అంటే సో హియర్ x minus 5 into 40 minus x. So x of 40 minus x minus 5 of 40 minus x is equal 124. So రెండు పాలినామియల్స్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఫస్ట్ పాలినామియల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? అన్ని టర్మ్స్ దేని మల్టిప్లై అవుతుంది? సెకండ్ పాలినామియల్ మల్టిప్లై అవుతుంది. సో x of 40x x into x square minus 5 into 40 200 minus plus 5x is equal to 124. So 40x plus 5x 45x minus x square minus 200 is equal to 124. So ఈ 3 టర్మ్స్ అసలు బదులవుతుంది. The signs are changes. So 124 minus 45x plus x square plus 200.
So 200 plus 124 ఎంతమ్మా 324 minus 45x plus x square. So the equation form is what here? X square minus 45x plus 324 is equal to 0. So this is the mathematically equation form. In my situation, mathematical equation form, x square minus 45x plus 324 is equal to 0. Next, a cottage industry produces a certain number of toys in a day. The cost of production of each toy was found to be 55 minus the number of toys produced in a day. Okay, on a particular day, the total cost of production was 750 rupees. We would like to find out the number of toys produced on that day. So, how we can do that? అంటే the cost of production of each toy, ఒక్కొక్క toy cost ఎంత అంటే మా 55 minus number of toys produced అంటే 55 minus ఆ రోజు ఎన్ని తయారు చేస్తే అన్ని. ఓకే, సో 55 నుంచి అన్ని తీసేస్తే అది కాస్ట్ ఆఫ్ టాయ్ అవుతుంది. సో ఇక్కడ లెట్ us take ముందు నంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే తెలియగలుగుతానే ఉండమా ఎక్స్. అయితే గివెన్ వాట్ ది గివెన్ కాస్ట్ ఆఫ్ ఎ టాయ్, కాస్ట్ ఆఫ్ ఎ టాయ్ దాన్ని ఎంత ఇచ్చాడు వాడు 55 మైనస్ నంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ డే ఎంత అది ఎక్స్. నెక్స్ట్ ఏమన్నాడు ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, టోటల్ కాస్ట్ హౌ యూ కెన్ గెట్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఏ ఆర్టికల్. సో టోటల్ కాస్ట్ అనేది ఎలా వస్తుందంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ ఈచ్ ఆర్టికల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ is the 750. So total, okay, total cost అంటే వస్తుంది number of articles ఎంత x. Okay, each cost ఎంత 55 minus x is equal 750. So x into 55x, x into x square is equal 750. So ఈ two terms outside పోతే ఏమవుతుంది, the signs are changes. So 0 is equal 750 plus x square minus 55x. So the order form రాసుకుంటే ఏమొస్తుంది x square minus 55x plus 750 is equal 0. So this is the mathematical equation form for this given situation. Okay, ఈ equation ఈ situation సరిపోయిన equation. Okay, thank you for watching my videos. Please subscribe our YouTube channel and share to your friends. Thank you.